ఋతధ్వజుడు అనేటువంటి రాజు పత్ని మదాలస అనే తల్లిగారు చిన్నప్పుడే తన బిడ్డలని ఆ ఉయ్యాలలో పడుకోబెట్టి ఆ బిడ్డలకి జ్ఞానబోధన అందిస్తూ ఉన్నది. ఈరోజు తల్లి తత్వజ్ఞానంలో 3వ భాగం. అట్లా ఎలాగైతే ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడు అయ్యాడో అలాగా పూర్వకాలములో తల్లులు బిడ్డలు గర్భంలో ఉన్నప్పుడే మంచి సంస్కారాన్ని తమ ద్వారా అందించేవారు. అప్పుడు ఆ బిడ్డ కూడా ఆ మంచి సంస్కారవంతుడిగా ఎదుగుతాడు. ఆ మదాలస తల్లిగారు అంటున్నారు ఏమని? సిద్ధోసి బుద్ధోసి నిరంజనోసి, సిద్ధోసి బుద్ధోసి నిరంజనోసి, సంసారమాయా పరివర్జితోసి, సంసార స్వప్నం త్యజమోహ నిద్రా, సంసారమాయా పరివర్జితోసి, సంసార స్వప్నం త్యజమోహ నిద్రా. మదాలసావాక్యం ఉవాచ సత్యం. అట్లా చిన్నప్పుడే తమ బిడ్డలకి ఈ తత్వజ్ఞానం బోధించేవారు పూర్వకాలంలో తల్లులు. అయ్యా, నువ్వు దేహం కాదు, అమ్మ నువ్వు దేహం కాదు, నువ్వు సిద్ధుడవు, నువ్వు చైతన్య స్వరూపుడవు, నువ్వు సాక్షి చైతన్య స్వరూపుడవు, బుద్ధస్వరూపుడవు, జ్ఞానస్వరూపుడవు, నిరంజనుడవు, దేనిని అంటకుండా ఉన్నటువంటి వాడవు అని పూర్వకాలంలో తల్లులు బిడ్డలకు పాడేవారు. అలా ఈ సంసార మాయా వ్యవహారం అంతా కూడా కేవలము కల్పన మాత్రము, మరుక్షణంలో పోయేటువంటిదే. అందుకని ఓ బిడ్డ, ఈ సంసార మోహంలో మునగబోకు అని వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. సంసార స్వప్నం త్యజమోహ నిద్ర. ఈ పుట్టటం అనేది ఒక భవసాగరం. ఈ భవసాగరం అనేటువంటిది కళ లాంటిది. మోహన్ అనేటువంటి నిద్రలో మునిగి ఉన్నాయన. ఉన్నది ఒకటైతే ఇంకో విధంగా భావించే విధానమే మోహము. నిద్ర అంటే తెలియనితనం. నిద్ర తత్వం అజానతః అన్యదా గ్రహణాత్ స్వప్నః విపర్యాసే తయోక్షీణే తురీయం పదమశ్నుతే అన్నారు గౌడపాదాచార్యుల వారు మాండుక్యకారికలో. అంటే లోకములో ఉన్నటువంటి వారు అందరూ కూడా నిద్రలో ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారు. అంటే ఎక్కడైతే తెలియనితనం ఉంటుందో అది నిద్ర. అంటే మేము మేల్కొని ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారు అందరూ, కానీ నిద్రపోతూ ఉన్నారు. ఏమిటి ఆ నిద్ర అని అంటే, నిద్ర తత్వం అజానతః, యథార్థమును సత్యజ్ఞానమును పొందకుండా ఉండటమే నిద్ర. అంటే సత్యము గురించిన యథార్థం ఎన్నాళ్ళు నీవు తెలుసుకోలేదో అన్నాళ్ళు నువ్వు నిద్రలో ఉన్నట్టే. ఎంతకాలమైతే ఉన్నటువంటి వాస్తవమగు మూల చైతన్య తత్వాన్ని తెలియకుండా ఉన్నంతకాలము నిద్రలో ఉన్నట్లే. ఎంతకాలమైతే ఉన్నటువంటి వాస్తవమగు స్వరూపతత్వాన్ని తెలియకుండా ఉన్నంతకాలము నిద్రలో ఉన్నట్లే. ఈ విధంగా మూలం అనేటువంటి స్వరూప విధానము తెలియకుండా ఉన్న నిద్రలో ఉండి ఏం చేస్తున్నారు వీళ్ళంతా? అన్యదా గ్రహణాత్ స్వప్నః, స్వప్నములో మునిగి ఉన్నారు. వేరుగా ఉన్నట్టి దాన్ని గ్రహించటం. తాను ఎవరో? తాను నిత్యమై, శుద్ధమై, బుద్ధమై, స్వప్రకాశమై, చేతనాత్మికమై, ఆనందాత్మికమై, సాక్షీస్వరూపమై ఉన్నటువంటి మూల చైతన్యమే తాను అయి ఉండి కూడా అశ్వరమై ఉన్నటువంటి, అశాశ్వతమై ఉన్నటువంటి ఈ దేహాదులను, ఈ మనసు ఆలోచనలను, ఈ బాహ్య ప్రపంచ వస్తు విషయాలను నేనుగా భావించుకోవడము స్వప్నము అన్నారు.
ఇది ఈరోజు తల్లి తత్వజ్ఞానములో 3వ భాగం.